ఇట్రా రానా దిగు దిగు పైకి ఎక్కడికే కిందకి రా మట్టి చూద్దురా దా మట్టి చూద్దాంరా ఎంత లోడావోయాడా చూసానా మట్టి లోడావా లేదా. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు వ్లాగ్ అండి. ఇది మార్నింగే ఈ కాకరపాదైతే అక్కడ నేను మామూలుగా ఇత్తనాలు వేసాను. ఎప్పుడు అన్నీ చచ్చిపోయాయి అనుకున్నాను. ఓటిల్లో ఒకటి మొలిసిందనమాట. అది చాలా బాగా అల్లుకుంటా ఉంది, బాగా పూతలు వస్తూ ఉంది. ఇంకా పిందులైతే రాలేదు. ఈ రోజా చెట్టు కూడా మొగ్గ వస్తూ ఉంది. మా వారు మొన్న తెచ్చాడని చెప్పాను కదా, వేసాను, అది బతికింది. ఒక మొగ్గ పూస్తూ ఉంది. అది వచ్చి నాకు చూడాలి, పువ్వు చూపిస్తాను. ఇంకా ఈ బట్టలన్నీ అయితే నేను నైటే వాషింగ్ మిషన్కి వేసి పడుకున్నాము. మార్నింగ్ తీసి నిన్న చెప్పాను కదా, మొన్న ఒక రోజు వేసిన మర్చిపోయి నిన్న ఆరేసాను. మళ్ళీ తుఫాన్ అంటున్నారు, బట్టలు ఎక్కువైపోతాయని నైట్ మిషన్కి వేసాను. అవన్నీ ఆరబెట్టాను అనమాట. తుఫాన్ అంటున్నారు, మాకు 3 days ఉంటుంది అంటున్నారు. అందుకే రోజు మబ్బులు రాను అలాగా ఉంటున్నది. నేను ఇది వాయిస్ ఇచ్చేసరికి కూడా నైట్ అయిపోయి ఉన్నది. ఆ రోజు నైట్కి బాగా వర్షం కూడా పడింది, ఒక జల్లు పడిపోయింది. నేను ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పటికి ఈ షూట్ చేసింది మాత్రం అన్నీ మార్నింగే అనమాట. ఇంకా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది, అందుకని ఇంకా తొందరగా అన్ని పనులన్నీ చేసేస్తూ ఉన్నాను. మా వారికి, బుడ్డగాడికి, నల్ల కుక్కకి వీటిలన్నిటికీ అన్నం వండి పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పేసి ప్రిపేర్ చేయాలని ముందైతే బయట కసువులన్నీ అయిపోతే ఇంకా టీ పెట్టుకుంటాం కదా, వచ్చి టీ పెడుతున్నాను. ఇప్పుడైతే అంతా 8:30 అట్లాగా ఉంటుంది. ఈ టీ పెట్టేటప్పుడైతే ఆ టీ తాగేసి ఇంకా నేను వంటకి ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఫస్ట్ ఆ ఫంక్షన్ అయితే నేను వెళ్ళాల్సింది ఖచ్చితంగా, కానీ ఇద్దరం వెళ్ళాల్సింది. కానీ బుడ్డగాడైతే మేమిద్దరంలో ఎవరో ఒకరు లేకపోతే మాత్రం బాగా అల్లాడిపోతాడు. బుడ్డగాడంటే మా ఇంట్లో కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థం కాదేమో, మేము పెంచుకునే కుక్క అనమాట. దాన్ని చిన్నప్పటి నుంచి సాకి దాని పేరు బుడ్డ అనుకుంటే బుడ్డగాడు అంటే మాకు అట్ట అలవాటు అయిపోయింది. అస్సలు ఉండలేదన్నమాట. బాగా కేకలు పెట్టద్ది, అల్లాడిపోద్ది, ఏడ్చేస్తుంది. ఇంకా ఎక్కడికన్నా పోయినా కూడా మేము అసలు అనకూడదు, కానీ ఒక బంధువులు ఇంటికి పోయినా కూడా మేము ఉండలేని పరిస్థితి అన్నమాట. ఎవరో ఒకరు దాన్ని కనిపెట్టుకొని, ఒక పసిబిడ్డని కనిపెట్టుకొని ఉన్నట్టు కనిపెట్టుకోవాలా. ఇంకా అందుకని మధ్యాహ్నం ఆయన భోజనం చేసుకొని నైట్ నేను వచ్చేస్తే ఇద్దరం వచ్చేస్తాంలే ఇంటికి అని చెప్పేసి రమ్మని చెప్పాను అనమాట. ఇంకా అతని కోసం నేను వంట ఇవన్నీ చెయ్యాలని టిఫిన్ కూడా ఏం చేసేది పెట్టుకోలేదు, బయట తెమ్మని చెప్పాను. బయట పూరి తెచ్చాడు, అతనేమో ఇడ్లీ వడ తెచ్చుకున్నాడు, నేనైతే పూరి తెచ్చుకున్నాను. మాకు తెలిసిన వాళ్ళు ఒకరు చేస్తారనమాట, బాగా చేస్తారు వాళ్ళ దగ్గర అయితే. ఇంకా దీనికోసమనే రెడీ అవుతా ఉన్నాం ఇద్దరం. మేము మాట్లాడుకునే మాటలు బాగా వినిపిస్తాయి మా బుడ్డాకి. నేను ఎక్కడికల్లా వెళ్ళాలి అనుకున్నాను అంటే మాత్రం ఇంకా ఇంట్లోకి బయటికి తిరుగుతుంటాడు. తన్ను కూడా తీసుకోవాలా అన్నట్టు తిరుగుతుంటాడు. బాయ్ పోతున్నా, పోయానా వెళ్తుందంట చూడు, వాకిట్లోకి వేస్తా. బాయ్ నానా పరిగెత్తుకొని వస్తుంది. ఉండి వస్తున్నా, ఉండు. ఎక్కడికి వస్తున్నావు? ఓ చిన్న మూడమేడా, నేను వాను నువ్వులే, నేనొక్కటే నిన్నాడి తీసుకోపోయానా చూపిస్తుంది ముందు డోరు. ఆవిడ తీసుకోపాడు నిన్ను. లోపల పా నువ్వు. ఆ మట్టి చూడు ఆ కర్ర తీసుకోయే, తందామా కర్ర చిన్న మొన్న ఏం ఆడుతున్నాడు నాన్న. అది చూడు ఆట. రా అరే ఏమాట్రా పిచ్చాడా, చూడ పిచ్చాడికి మళ్ళీ అది
కొంచెంసేపు దాంతో ఆడితే హ్యాపీ అవుతుంది అనమాట. ఇంకా దాంతో కొంచెంసేపు అయినాక ఇంకా మధ్యాహ్నం వంటకి అన్నీ చేసి పెట్టి వెళ్ళాలి కదా వీళ్ళ కోసం. ఆ బుడ్డాకైతే ఏదన్నా కూర బయట ఏదన్నా చికెన్ ఏదన్నా తెచ్చేయమని చెప్పాను. నైట్ కూడా మేము వచ్చేసరికి లేట్ అవుతుంది, తింటే కొంచెం హ్యాపీగా ఉంటుందని. ఇదైతే గోంగూర మనకి మా దగ్గర నేను వేసున్నాను అనమాట. అక్కడే కొంచెం కోసి పచ్చడి చేశాను. బీనీసు తాలింపు చేశాను అనమాట. బీనీస్ తాలింపు కూడా సింపుల్గా ఉడకబెట్టి చేశాను. ఎప్పుడు నేను నూనెలోనే డైరెక్ట్గా కట్ చేసి వేసి మూత పెట్టేదాన్ని, కానీ ఈసారి నేను ఉడకబెట్టి చేశాను. మామూలుగా అట్లా డైరెక్ట్గా నూనెలో వేసిన దానికంటే ఈ ఉడకబెట్టి చేసింది నాకు బాగా టేస్ట్గా అనిపించింది. అంతకుముందు ఎప్పుడో చాలా రోజుల కిందట చేశాను, కానీ ఎప్పుడు నేను డైరెక్ట్గా నూనెలోనే వేసేస్తాను. కానీ ఈసారి ఒకసారి మా చెల్లెలు చేస్తే చూశాను, బాగా అనిపించింది. సరే ఇట్లాగా ఉడకబెట్టి చేద్దాము అని అనుకుంటే నాకు కూడా చాలా బాగా టేస్ట్ అనిపించింది అనమాట. ఇంకా ఇవన్నీ అయితే రెడీ చేసేసి పెట్టేశాను. బుడ్డాకు మాత్రం చికెన్ తెచ్చేసి అన్నం బాగా కలిపి పెట్టమని చెప్పాను. నల్లకొక్కకి దానికి కొంచెం కూర కొనుక్కోరమ్మని చెప్పాను. ఒక 50 రూపాయలు అట్లాగైతే కూర ఇస్తారనమాట. అన్నంలో కలిపి పెడితే కడుపు నిండా తింటుంది. నైటు ఒకవేళ మేము వచ్చేది లేట్ అయినా కూడా ఎక్కువ ఆకలికి ఏడవకుండా ఉంటుంది. మా కోసం అయితే ఖచ్చితంగా ఏడుస్తుంది. ఇంకా ఇవన్నీ రెడీ చేసి అయితే నేను వెళ్ళాను అనమాట. నేను ఇంకా ఫంక్షన్ దగ్గరవి అవైతే ఫోటోలు అవైతే నేనేం తీయలేదు. అక్కడ ఎందుకులే తీయొద్దులే అనుకున్నాము, తీయలేదన్నమాట. ఇంకా ఈరోజు అందుకని ఆ మార్నింగ్ వరకే నేనేం చేశాను అనేది ఒకటే వీడియో పెట్టాను అనమాట. ఇంకా మా వారికి అయితే లంచ్లోకి ఇవి ప్రిపేర్ చేశాను. పెరుగున్నది, ఇవన్నీ చేసి అయితే నేనైతే బయలుదేరాను. ఈరోజైతే వ్లాగ్ ఇదే. రేపు మార్నింగ్ నుంచి రేపు వ్లాగ్ ఏం చేశానా అనేది షూట్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.